యువత అధ్యక్షుడుగా, వంశీ యువత అధ్యక్షుడుగా, మండలాధ్యక్షుడుగా వెంకటేశ్వర రెడ్డి గారు, అందరూ ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఉప ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి ఎదురు మండలంలో అందరికీ బంధువులే, ఒకరట్టు ఒకరిట్టు. అయినా తెలుగుదేశం పార్టీకి ఆనాడు నిలబడి ధైర్యంగా పనిచేశారు. ఆ రోజు జరిగిన ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా కోవూరు వైపు చూస్తే తెలుగుదేశం పార్టీని ఆ రోజు పొడవు నిలబెట్టిన మండలం ఇందుకూరుపేట మండలం. కొన్ని కోట్ల రూపాయలు కోల్పోయారు ఆనాడు. కోవూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఇందుకూరుపేట ఎన్నికల్లో ఇక్కడే ఉన్నాడు కమలాకర్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఎక్కువ ఉంటాడు. మొత్తం అనేక సంవత్సరాలు అందరితో కలిసి పనిచేశాం. ఈ కుటుంబంతో అయితే తాతతో, వీళ్ళ మామతో, మళ్ళీ కుమారుడితో, మనవడితో, ముగ్గురితో కలిసి పనిచేశాం. నేను రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక సమస్యలతో మండలంలో పదవులు నిర్వహించి ఈరోజు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టారు. తప్పకుండా కోవూరు మార్కెటింగ్ చైర్మన్ అంటేనే అందరికీ రైతులకు పనిచేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పదవి. మీరు తప్పకుండా దాంట్లో అందరినీ కలుపుకొని ఈ యొక్క మార్కెటింగ్ చైర్మన్ ద్వారా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో రైతులకు సేవ చేయాలని కోరుకుంటూ, మరొక విషయం, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. లోకేష్ బాబు గారు అనేక సెంటర్లు ఏర్పాటు చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఈరోజు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకున్నారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.